హలో ఎవ్రీవన్, నా పేరు నమృత. వెల్కమ్ టు మిథునామృతం యూట్యూబ్ ఛానల్. నేను ఇక్కడ అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ ఊరు, అమ్మ వాళ్ళ ఊరు రెండు ఒకటే. మా వాడి ఉగాది అంటే సమ్మర్ బ్రేక్లో ఉగాది వచ్చింది. ఉగాదికి ఇంటికి వచ్చాము. ఆల్రెడీ ఒకటి జర్నీ స్టార్టెడ్ అని ఒక వీడియో అప్లోడ్ చేశాను. మా చిన్నప్పుడు చాలా అంటే మామూలుగానే తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రాలో ఎందుకో ఈ తాటి చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి. మా చిన్నప్పుడు సమ్మర్ వచ్చింది అంటే కంపల్సరీ తాటి ముంజలు, తాటికాయలు ఇవి బాగా తినేవాళ్ళం, ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మా బాబుకి కూడా చూపించాలి అని. అప్పుడు ఏంటంటే చాలా ఈజీగా దొరికాయి. ప్రతి పొలంలోనూ తాటి మొక్కలు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే తాటి మొక్కల్ని కూడా నరికేసి గట్ల మీద నీడబారుతుంది, పంట పండట్లేదు అని తాటి చెట్లను కూడా ఉంచట్లేదు. తాటి చెట్లు లేకపోయేసరికి కాకులు కూడా కరువయ్యాయి. ఈవెన్ ఎవరైనా చనిపోయి పిండం పెడితే పిండాన్ని ముట్టుకోవడానికి కాకుల్ని కూడా తీసుకొని వస్తున్నారు ఊర్లల్లో. వాటిని కూడా రెంట్కి తీసుకొని వస్తున్నారు. అలాంటి దుస్థితి చూస్తున్నాము. కాకులు ఎందుకు అంటే కాకులు మోస్ట్లీ తాటి చెట్ల మీదనే గూళ్ళు పెట్టుకొని ఉంటాయి. కాకుల వల్ల మనకు ఉపయోగం ఏంటి అని అంటే అదర్ దెన్ అవి కాకుండా కాకులు ఏంటంటే వలస వెళ్తూ ఉంటాయి. పక్షులన్నిట్లాగానే కాకులు కూడా ఏంటంటే ఏదైనా కాయలు తిని విత్తనాలు ఒక చోటు నుండి ఇంకో చోటికి వేస్తూ ఉంటాయి. అక్కడ మనకి మొలకలు వస్తూ ఉంటాయి. సో ఇది డెఫినెట్గా ఏంటంటే ప్రకృతికి యూజ్ అవుతుంది. ప్రతి పక్షి, భూమి మీద పుట్టిన ప్రతి జీవరాశి వలన ఏదో ఒక యూజ్ అయితే ఉంటుంది. యూజ్ ఉండకుండా అయితే ఉండదు. అంటే యూజ్ ఉండాలి కదా అని వాటిని మనం ఉంచుకోవడము, లేదు కదా అని చంపేయడము అట్లా ఏం కాదు. మనకు అసలు ఏం హక్కు ఉంది కాకుల్ని మనం చంపడానికైనా, దేన్నైనా చంపడానికైనా? మనలాగానే అవి కూడా భూమి మీద ఉన్నాయి కదా. మనకు ఎలాంటి హక్కు ఉందో ప్రతి జీవరాశికి అలాంటి హక్కే ఉంటుంది. కానీ మనం ఏంటంటే వాటి హౌసెస్ని ఇచ్చేస్తున్నాము. నాలాగా ఊర్లో పెరిగి ఊరి నుండి వచ్చిన వాళ్ళకైతే తాటికాయలతో మనం మల్టిపుల్ థింగ్స్. ఇవాళ ఆట వస్తువులు ఏంటి, ప్లాస్టిక్ అయితే విపరీతంగా ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నా కానీ రూమ్ అంతా బొమ్మలు ఉంటాయి. కానీ చిన్నప్పుడు ఏంటంటే బంకమట్టితో గురుగులు చేసుకునే వాళ్ళం. ఈ తాటికాయలు ఉంటాయి కదా, ఆ తాటికాయలు బొత్తలతో మధ్యలో పుల్ల దూర్చి తాటికాయ బండి చేసుకొని నడిపించేవాళ్ళం. అది ఎండే కొద్దీ కూడా సేమ్ టైర్లాగానే అలానే అంత ఈజీగా మూవ్ అవుతుంది. ఒక కందిపుల్లకి జస్ట్ ఒక వై షేప్లో ఫ్రంట్ పెట్టేసి గట్టి కందిపుల్ల తీసుకొని ఆ బండిని నడిపించుకుంటూ ఆడుకునేవాళ్ళం. అదొకటి. ఇప్పుడు తాటి ముంజలు బాగా తినేవాళ్ళం. ఇది ఇంకా తాటి ముంజల్ని విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలని భూమిలో పెట్టేసి టేగలు చేసేవాళ్ళు. అది కూడా బాగుంటుంది. తీగలు కాకుండా ఈవెన్ ఆ విత్తనాలు పగిలిన తర్వాత, అంత గట్టి పడిన తర్వాత, అంటే ముదిరిపోయి తాటికాయలు ఎల్లో కలర్లో అయ్యి పండు తాటికాయలు ఉంటాయి కదా, పండు తాటికాయల్లోని విత్తనాలని పగలగొడితే లోపల ఒక ఎల్లో కలర్ ఒక చిన్న పప్పు లాంటి పదార్థం వస్తుంది. అది ఎంత బాగుంటుంది అంటే స్వీట్గా. అవన్నీ ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. కానీ ఇప్పుడు పిల్లలకి అలాంటి మెమరీస్ ఇద్దాము అంటే ఫస్ట్ థింగ్ అక్కడ దాకా తీసుకెళ్లేసరికి తాటి ముంజలు అంటే ప్రతిదీ చాలా ఈజీగా కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పిల్లలు. అంటే నోట్లో వేసుకోగానే కరిగిపోవాలి, సూపర్ టేస్ట్ ఉండాలి. మనము అనుభవించిన థింగ్స్ అన్నీ కూడా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 10 minutes ఏదైనా ఇచ్చాము అంటే ఇంకో 10 minutesకి ఇది వదిలేసి నాకు బోర్ అంటారు, ఇంకో 10 minutesకి బోర్ అంటారు. అంటే వాళ్ళకి మల్టిపుల్ థింగ్స్తో మనం వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉండాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే అలా బ్రెయిన్ కూడా వాళ్ళది అలా అయిపోయింది. అంత ఫాస్ట్గా థింగ్స్ అన్నీ మూవ్ అవుతూ ఉంటాయి. అడ్జస్ట్మెంట్స్ ఉండవు పక్కన పిల్లలతో కూడా. అంటే నా పిల్లగాడి గురించే నేను చెప్పుకుంటున్నాను. నేను అబ్జర్వ్ చేసింది, నా వాడిని పెంచే క్రమంలో నేను ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఓకే, ఇందులో బెస్ట్ ఏదన్నా ఇద్దాము అని అంతే. అంతకు మించి అందరినీ జనరలైజ్ అయితే చేయట్లేదు. ఓవరాల్గా అలా ఉన్నారు అని నా ఉద్దేశం అంతే. సో తాటి ముంజలు అయితే డెఫినెట్గా హెల్త్కి మంచిది. ఫస్ట్ థింగ్ తాటి ముంజలు ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళైనా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. ఊర్లలో తాటి ముంజలు దొరికాయి అంటే మందులు కొట్టకుండా ఉన్నాయి అని అంటే ఏవో ఒక 5 things ఏమైనా చెప్పొచ్చాము. అందులో తాటి ముంజలు కూడా ఒకటి సీతాఫలాలు అనేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు ఆ సీతాఫలాల తోటలు కూడా వేస్తున్నారు, దానికి కూడా మందులు కొడతారు. సో అదొక బాధ అయిపోయింది. తాటికాయలు అయితే ఇప్పటి వరకు ఎవరు పెంచట్లేదు తోటలేసి, లక్కీగా. సో అవి అవుట్ ఆఫ్ పెస్టిసైడ్స్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను చూస్తుంది మేడి చెట్టు మనకి సేమ్ అంజీర్ ఫ్యామిలీయే. మనకి అంజీర్ కాయలు దొరుకుతాయి కదా, పండ్లు. ఈవెన్ డ్రై ఫ్రూట్కి కూడా వాడతాం. అదే జాతికి చెందింది మేడి చెట్టు.
అసలు విపరీతంగా అసలు మేడికాయలు అయితే కింద మొదల నుండి పై దాకా విపరీతంగా కాస్తాయి. చెట్టంతా మేడికాయలు ఉంటాయి. అసలు మేడి చెట్టును చూస్తేనే మనకి ఒక మంచి ఫీల్ ఉంటుంది. అంటే చెట్టు నిండా కాయలు, అంటే కంప్లీట్నెస్ అనిపిస్తుంది మేడి చెట్టును చూస్తే. మేడి చెట్టు మనకి ఆయుర్వేదంలో కూడా మంచి స్థానం ఉంది మేడి చెట్టుకి. అందుకని ఈవెన్ మనకి దసరా వచ్చినప్పుడు అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు చేయాలన్నా కానీ మేడి ఆకు, రాగి ఆకు, ఇవన్నీ కూడా రావాకు ఇవన్నీ యూస్ చేస్తారు. సో ఆయుర్వేదంలో మంచి స్థానం ఉంది దీనికి. మేడికాయలు తినొచ్చు కూడా, కాకపోతే మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్లు వీటిలో పురుగులు ఎక్కువ ఉంటాయి. ఎంత ఎర్రగా అసలు మంచి రెడ్డిష్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఓపెన్ చేస్తే కొంచెం పుల్లగా అనిపిస్తుంది అది. మేడికాయ లోపలంతా కూడా సేమ్ అంజీర్ లాగానే అవే చిన్న చిన్న పువ్వు లాగా అనిపిస్తాయి. మంచిగా ఉంటుంది. ఇక్కడ తాటి ముంజలన్నీ కొట్టించుకొని మొత్తం ఈ తాటి ఆకుతోటే తాటి ముంజల్ని క్యారీ చేసేలాగా చేస్తారు. అంటే ఊర్లలో అప్పట్లో చేసేవాళ్ళు. 90s కిడ్స్కి డెఫినెట్గా ఒక ఐడియా ఉంటుంది. అప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్స్, ఇన్ని సామాన్లు కూడా ఉండవు కదా, చాలా మినిమలిస్టిక్ లైఫ్ ఉండేది. మనము చేనుకి వెళ్ళాలి అంటే ఒకే టిఫిన్లో ఒక పక్క కూర, ఒక పక్క అన్నము, గ్లాసులో పెరుగు వేసుకొని వెళ్ళే రోజులు అవి. అలాంటి రోజుల్లో మనకి గిన్నెలు ఎక్కువ ఉండవు, కవర్లు ఎక్కువ ఉండవు. అలాంటప్పుడు ఏంటంటే చాలా ఐటమ్స్ ఎందుకో ఈ తాటాకుని కొట్టి తాటాకుని మంచి ఒక కవర్ షేప్లో, అంటే హోల్డింగ్ షేప్లో చేసి అందులో పెట్టించేవాళ్ళు. ఈవెన్ తాటి ముంజలు అంతే. ఈవెన్ ఈతకాయలు కూడా మనకి పండిని తెచ్చుకోవాలి అంటే కొంతమంది వాళ్ళ పవిడి చెంగుల్లో, అమ్మ వాళ్ళు అయితే పవిడి చెంగుల్లో తెచ్చేవాళ్ళు, నాన్న వాళ్ళు అయితే వాళ్ళు ఈ కండువా అంటారు కదా వాటిలో తెచ్చేవాళ్ళు. లేదు ఇంకా చాలా కూరగాయలు ఉన్నాయని అన్నప్పుడు ఈ తాటి ఆకుల్లో కూడా పెట్టుకొని వచ్చేవాళ్ళు. ఇది చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. నేను 10th తర్వాత హాస్టల్స్కి వెళ్ళి చదువుకున్నాను. ఇంకా తర్వాత అంతా లైఫ్ కొంచెం చేంజ్ అయింది. 10th వరకు ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ థింగ్స్కి ఎప్పుడు చాలా అంటే ఇష్టం లేని థింగ్స్, అంటే ఏమున్నాయి అంటే లైట్ మన దగ్గర ఉన్నాయి, ఎప్పుడు మనకి వాటి వాల్యూ తెలీదు. ఆ తర్వాత దాన్ని వచ్చిన తర్వాతనే వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే తాటి ముంజలు సిటీలలో కొనుక్కొని తింటున్నప్పుడు ఏంటంటే అరే మన చిన్నప్పుడు ఇన్ని తినేవాళ్ళం కదా, తాటి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి తాటికాయలు కొట్టించి ఇంకా అక్కడ వదిలేసేవాళ్ళు. తిన్న తర్వాత మామిడికాయ పచ్చడి, మామిడికాయ ముక్క తినిపించేవాళ్ళు. ఎందుకంటే తాటికాయ మీద ఉండే ఆ ఫైబరు, ఆ ఎల్లో కలర్ది కూడా తినిపించేవాళ్ళు, ఓన్లీ ఐస్ లాగా ఉండేది కాకుండా. సో అది తిన్నప్పుడు ఏంటంటే అది చాలా కాంప్లెక్స్ ఫైబర్, అది డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. పెద్దవాళ్ళు తాటికాయలు తిన్న రోజున కంపల్సరీ మామిడికాయ పచ్చడితో అన్నం పెట్టి మామిడికాయ ముక్క తినిపించేవాళ్ళు. మామిడికాయ ముక్క తినడం వలన మనకి డైజెస్ట్ అవుతుంది. అండ్ అది పచ్చడి ప్రొబయోటిక్ కూడా యాక్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఈజీగా తొందరగా డైజెస్ట్ అవుతుంది. అన్నీ ఇచ్చేసేవాళ్ళు. ఆ 10th తర్వాత 10th వరకు మా ఇంట్లో పాలు, పెరుగు అన్నీ ఉన్నా కానీ నేను ఎప్పుడు నెయ్యి కానీ పెరుగు కానీ ఇలా అంటుకునేదాన్ని కాదు. పచ్చళ్ళు అంటే బాగా ఇష్టంగా తినేదాన్ని. 10th తర్వాత ఎప్పుడైతే హాస్టల్స్కి వెళ్ళామో ఫుడ్ వాల్యూ కొంచెం బెటర్గా తెలిసింది. పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టాక ఫుడ్ వాల్యూ మొత్తం తెలిసింది. అంటే అసలు మనం ఏం తింటున్నాము, మనం చిన్నప్పుడు ఏం తిన్నామో, అసలు ఏది బెస్ట్, అంటే మనకు అసలు అలాంటి ఫుడ్డే దొరకట్లేదు ఇప్పుడు అని. తాటి ముంజలు ఇలా ప్యాక్ చేయించుకొని బాక్స్ కూడా తీసుకెళ్ళాను. బాక్స్ సరిపోలేదు, ఇలా కవర్ కట్టించాడు. తీసుకొని వస్తూ ఇక్కడ చూడండి, ఇది పత్తి చేను. పుల్లంతా వేరేసారు, అంటే పత్తి చేను దున్నేసి ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న చెట్లను అన్నిటినీ ఇచ్చేస్తారు. ఎంత పత్తి ఉందో చేను మీద, చుక్కల్లాగానే ఉంది మొత్తం. ఇవి గూడేశారు అని అంటారు, వరి గూడేశారు అని అంటారు. ఇవి ఎండిన తర్వాత వడ్లన్నీ రాలుపుతారు. ఆ గూడేసి ఉంది. మంచిగా ఎంజాయ్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నాను వెళ్ళిన ఒక 4 days. మీరు పిల్లల్ని సమ్మర్ హాలిడేస్కి తీసుకెళ్లారా? సమ్మర్ హాలిడేస్కి తీసుకెళ్తే మీ ఊరేంటి, అసలు మీ ఊరు స్పెషల్ ఏంటి? మా ఊరు స్పెషల్ ఏంటంటే ఆంధ్రాలో అన్ని ఊర్లలో ఈ ఎండాకాలం వస్తే మామిడికాయలు, తాటి ముంజలు ఇవే స్పెషల్ ఉంటాయి. మా ఊర్లో ఏంటంటే చాలా పాతకాలం నాటి శివాలయం ఉంటుంది, అది మా ఊరు స్పెషల్. ఇప్పటి వరకు చూసారు అని అంటే నా కంటెంట్ మీకు ఎంతో కొంత నచ్చుంటుంది. మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.